కథాస్రవంతి గండాబంధనం కథ రచన మధురాంతకం నరేంద్ర. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. మధురాంతకం నరేంద్ర చిత్తూరు జిల్లా పాకాల మండలం రమణయ్యగారిపల్లెలో 1959వ సంవత్సరం జూలై 16వ తేదీని జన్మించారు. కాలక్రమంలో వారి నివాసం పాకాలకు, తర్వాత దామల చెరువుకు మారింది. ప్రముఖ కథకుడైన మధురాంతకం రాజారాం కుమారుడు మధురాంతకం నరేంద్ర. మధురాంతకం రాజారాం గారి పేరు మీద కథాకోకిల అనే పురస్కారాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఏటా కొంతమంది రచయితలకు సన్మానం చేస్తున్నారు. నరేంద్ర ఆంగ్ల సాహిత్యంలో ఎంఏ, రవీంద్రనాథ్ ఠాగూర్ కథలపై ఎంఫిల్, నయనతార సహిగల్ రచనలపై పీహెచ్డీ చేశారు. ఉద్యోగరీత్యా తిరుపతిలో స్థిరపడ్డారు. పాలిటెక్నిక్ చదువుతుండగానే చివరికి దొరికిన జవాబు అనే పేరుతో మొదటి కథ రాశారు. తర్వాత చందమామ, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ లాంటి వారపత్రికల్లో అనేక కథలు ప్రచురితమయ్యాయి. వీరి రచనలు ఆమ్స్టర్డామ్లో అద్భుతం నవల, మనోధర్మ పరాగం నవల. కథా సాహితీ వారు ప్రచురించిన 15 ఉత్తమ కథల సంకలనం కథ 2017కి సంపాదకత్వం వహించారు. పురస్కారాలు: సాహితీ రంగంలో ఆయన చేసిన కృషికి గాను 2014వ సంవత్సరంలో మల్లెమాల సాహితీ పురస్కారం అందుకున్నారు. 1981లో ఎంఏలో అత్యధిక మార్కులు సాధించినందుకు రామారావు పురస్కారం, 1994 మద్రాసు తెలుగు అకాడమీ పురస్కారం, 1994 కథ పురస్కారం కొత్త ఢిల్లీ, 2001 జ్యేష్ఠ పురస్కారం విశాఖపట్నం, ఆటా పురస్కారం, 2006 పరుచూరి రాజారాం పురస్కారం, 2005 మెక్సికో విశ్వవిద్యాలయ పురస్కారం, 2007 తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం, 2009 కేతి విశ్వనాథరెడ్డి పురస్కారం, 2012 రవీంద్రనాథ్ ఠాగూర్ పురస్కారం, పెద్దిభొట్ల సాహితీ పురస్కారం, 2022లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. సలాం అజర్ బాబా, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి? కోలాపూర్ నుంచి ఎప్పుడొచ్చినావు? మాయి బాగుందా? బుర్జిఖాన్ భయ్యా ఆరోగ్యం ఎట్లా ఉంది? మెడ పైకెత్తుకున్న హంసలాగున్న దివాన్ పైన బంగారు రంగు గలీబున్న కోల దిండుకు వయ్యారంగా నడుము చారేసి కూర్చున్న సురుబాయి మాటలు ఆమె నవ్వుతో కలగలిసి బందిష్ ముందొచ్చే అస్థాయిలాగే వినపడింది దేవీతాయికి. బొంబాయి నగరంలో ధనవంతులు మాత్రమే ఉండగలిగే శివాజీ పార్క్ కాలనీలో మధూళి అని పేరు పెట్టుకున్న ఆ 3 అంతస్తుల మేడలోకొచ్చాక ఆ ఇంటి వరండాకున్న నగిషీల ద్వారాన్ని, దానికిరువైపులా తాటి చెట్లంత పొడవుతో ఏనుగు కాళ్ళలాగున్న సిమెంటు స్తంభాలను, హాల్లో మెరుస్తున్న రంగురాళ్లను అంచులుగా ముగ్గులుగా సింగారించుకున్న నున్నటి గచ్చును, తోరణాలున్న ద్వారాలకు కిటికీలకు జీరాడుతున్న జిలుగు పరదాలను, గాజు అలమరాల్లోని వెండి బొమ్మలను, పాలరాతి కూజాల్లోని పూల గుచ్చాలను, కప్పులకు వేలాడుతున్న రంగు గాజు షాండ్లీర్లను విస్తుపోయి చూస్తూ వచ్చిన దేవీతాయి తక్తుపైన విలాసంగా కూర్చున్న సురుబాయి కనపడగానే కళ్ళు అర్పడం సైతం మరిచిపోయింది. బంగారు బుటాలున్న 9 గజాల బెనారస్ పట్టుచీర పొడవాటి సురుబాయికి చాలీ చాలనట్టుంది. పైన పంకా తిరుగుతున్న, మోచేతులు దాటుతున్న చేతులున్న ఆమె పట్టు జాకెట్టుకు అక్కడక్కడ తడి డాగులున్నాయి. చేతులుకున్న వజ్రాల గాజులు, మెడలోని ముత్యాల మాలలు వెలుతురు కిరణాల్ని నక్షత్రాలుగా విడగొడుతున్నాయి. నిండుగా పొంకంగా ఉన్న ఆమె ముఖంలో తీర్చిదిద్దినట్టున్న గుబురు కనుబొమ్మల కింద కళ్ళు చికిలి చూపుల్ని సారిస్తున్నాయి. 70 దాటిన వయసులో ఇంత అందంగా ఉన్న ఈవిడ మంచి యవ్వనంలో ఉన్నప్పుడు ఎంత సొగసగా ఉండేదోనని అనుకోగానే దేవీతాయి నివ్వెరపోయింది. ఆమెకంటే ముందుగా అక్కడికి నడిచొచ్చిన అజర్బాబా, సురుబాయి చుట్టూ నేలపైన తెల్లటి పరుపుపైన తమ వాయిద్యాలతో పాటు సిద్ధంగా కూర్చున్న పరిజనాల్ని చూసి, ఆదాబ్ గౌహర్ ఖాన్జీ, నమస్తే మున్నా పండిట్జీ, సలామలేకుం మెహర్ ఖాన్జీ అని పలకరించాక తక్తెకెదురుగా సింహాసనంలాగున్న కుర్చీలో కూర్చున్నాడు. తన వెనక వచ్చిన తన తండ్రి సురుబాయిజీ ముందుకెళ్లి వంగి ప్రణామం చేయడం చూశాక దేవీతాయి హడావిడి పడుతూ గబగబా ఆమె ముందుకెళ్లి నేలపైన నుదురు తాకేలా వంగి నమస్కారం చేసుకుంది. ఈయన దేవీతాయి తండ్రి బాజీరావు మాజీ అని అజర్బాబా పరిచయం చేశాడు. నలుపు తెలుపు కలగలిసిన జీపురుగడ్డంతో మాసిన పైజమా జుబ్బాల్లో అజర్బాబా పూర్తిగా తెల్లబారిన జుట్టుతో నలిగిన బట్టలతో ఉన్న తన తండ్రి బాజీరావు, చవకరకం నేతచీరలో తాను,
ఆ గదిలోని వైభవానికి ఏమాత్రం నప్పడం లేదని తెలుసుకోగానే దేవితాయి కలవరపడిపోయింది. 2 వారాల ముందే సురుబాయి పుట్టిన గోవాను నెహ్రూ పోర్చుగీస్ వాళ్ల నుంచి బలవంతంగా లాక్కుని మన ఇండియాలో కలిపేసినాడు. ఆమె ఆ ఆనందంలో ఉన్నప్పుడు కలిస్తేనే మన కాయ పండవుతుంది. అట్లని చెప్పి పరాకుగా ఉన్నావంటే ప్రమాదం. బాయిజీ ఎప్పుడెట్లా ఉంటుందో, ఎప్పుడు ఏం మాట్లాడుతుందో చెప్పలేం అని వచ్చే ముందు అజర్బాబా పదే పదే హెచ్చరించడం దేవితాయి జ్ఞాపకం చేసుకుంది. ఆమె నవ్వులాగే గణగణలాడే ఆమె గాయనానికి మొత్తం దేశమే ఊగిపోతోందని, దేశంలోని అతిపెద్ద పద్మబిరుదులు, ఫెలోషిప్పులు, పురస్కారాలు ఆమె ఒళ్ళోకిప్పుడో వచ్చి వాలేయని గుర్తుకు రాగానే దేవితాయి చేతుల్ని చెవులకు తాకించుకుని మనసులోనే నమస్కారం చేసుకుంది. ఈ దేవితాయికి మా నాన్న నాతో పాటు కొన్ని సంవత్సరాలు నేర్పించాడు మాజీ. నాకేమో కచేరీలు అచ్చి రాలేదు. తాయికి మా నాన్న నేర్పించింది సరిపోదు. మన ఘరానా సంగీతం నీతోనే అంతమైపోతుందేమోనని మా తాత, నాన్న కూడా భయపడినారు. పోయిన నెల టైమ్స్ పత్రికలో శిష్యురాలనెవరినైనా చేర్చుకోవాలనుకుంటున్నానని నువ్వు చెప్పేవని చదవగానే సంతోషంతో ఊపిరి పీల్చుకున్నాను. నువ్వు కరుణిస్తే దేవితాయి మన ఘరానాని ముందుకు తీసుకెళ్తుందనే భరోసా నాకుంది అన్నాడు అజర్బాబా హుషారుగా. మీ ఇంట్లో ఆడవాళ్ళకి సంగీతం నేర్పించరు కాబట్టి సరిపోయింది బాబా, లేకుంటే మీరు మాకు నేర్పుంటారా చెప్పు? మా హిందువుల హిందుస్థానిని మీ ముస్లింలే చాన్నాళ్లుగా పెంచి పోషించారు గాని ఇట్లయినా ఇప్పుడు మా సొత్తు మాకు ఈక తప్పలేదు మీకు అంది సురుబాయి నిట్టూరుస్తూ. తర్వాత పెద్దగా నవ్వేసి, ఇప్పుడు ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి ఈ బాపన పిల్ల దొరికిందా నీకు? ఈ పిల్ల ముద్దపప్పులాగుంది, పైకెక్కి రావాలంటే కసి ఉండాలి అంది. 45 ఏళ్ల ముందు జుహూలో జరిగిన కచేరీలో సురుబాయి సరిగ్గా పాడలేక రసాభాస్ కావడము, ఆ తర్వాత ఆమెలాగే దేవదాసి కులంలో పుట్టిన తారాబాయి అదే వేదికపైన పాడుతూ సురుబాయి విరగ్గొట్టిన రాగాలకు తాను వైద్యం చేస్తున్నానని వేళాకోళం చేయడము, ఆ అవమానానికి తట్టుకోలేక సురుబాయి నానా కష్టాలు పడడము దేవితాయికి గుర్తొచ్చాయి. ఇంటి లోపల ఎవరో పెద్దగా మాట్లాడుతున్నారు. పెద్ద పళ్ళెంతో ఒక నడువయసు స్త్రీ టీ, సమోసాలు, బిస్కెట్లు తీసుకొచ్చింది. చాయ్ తాగండి బాబా, ఇప్పుడే వస్తాను అని చెబుతూ కొంగు నేలపైన జీరాడుతుండగా పింఛం వెప్పుకున్న నెమలిలా సురుబాయి ఇంట్లోకెళ్ళింది. సురుబాయి పరికిణీలు కట్టుకునే వయసులోనే అజర్ఖాన్ తాతగారైన బడేఖాన్ దగ్గర 2 ఏళ్లు నేర్చుకుని ఆయన్ని తట్టుకోలేక ఆగిపోయింది. అడిగిన వాళ్లకు ఆయనకు నేర్పించడం రాదని టామ్టామ్ కొట్టింది. తారాబాయికి బుద్ధొచ్చేలా పాడాలంటే మళ్లీ బడేఖాన్ దగ్గర నేర్చుకోవడం తప్ప మరో గత్యంతరం లేదని తెలిసాక మళ్లీ ఆయన దగ్గర శిష్యురాలిగా చేరడం కోసం అన్ని ప్రయత్నాలు చేసింది. అప్పుడు ఆమె సేట్ లాలాజీతో ఉండేది. ఆయన బడేఖాన్ జిగిరీ దోస్తు విలాయత్రావును గట్టిగా పట్టుకున్నాడు. స్నేహితుడి సిఫార్సును కాదనలేక బడేఖాన్ ఒప్పుకోలేక తప్పలేదు. పెద్ద మొత్తం బజానాగా అడిగాడు. ప్రతి నెలా పెద్ద జీతం కావాలన్నాడు. కొల్లాపూర్లో ఉన్న సౌకర్యాలన్నీ బొంబాయిలో అమర్చాలన్నాడు. తానే ఊరెళితే అక్కడికంతా ఆమె తన వెంటే ఉండాలన్నాడు. ఆయన పెట్టిన షరతులన్నిటికీ ఒప్పుకున్నాకే సురుబాయిని శిష్యురాలిగా చేర్చుకున్నాడని బాబా ఆమెకక్కడికి రావడానికి ముందే చెప్పటం గుర్తుకొచ్చింది ఆమెకు. ఇంటిలో నుంచి హాల్లోకొస్తూ, ఆయన నేర్పుతున్నన్ని రోజులు నాకు గర్భం రాకూడదనే షరతుపైనే నన్ను మీ తాత శిష్యురాలిగా చేర్చుకున్నాడు. ఈ పిల్లకా సంగతి చెప్పు అంది సురుబాయి. నీకా భయం అక్కర్లేదు మాజీ. ఈమెను చేర్చుకున్నప్పుడు పాఠాలు ముగిసే వరకు పెళ్లి చేయకూడదనే నియమం పెట్టాడు మా నాన్న. ఆమెకింకా పెళ్లి కాలేదు. నాకంటే సంవత్సరమే చిన్నది. ఇప్పుడు 32 దాటి ఉంటాయి. ఇక పైన పెళ్ళేం చేసుకుంటాది అన్నాడు అజర్బాబా. పెళ్లి కాకపోతే పిల్లలు పుట్టకూడదా అంటూ సురుబాయి పెద్దగా నవ్వేసి, నీకెందరు బిడ్డలు బాబా అని అడిగింది. బాబా సిగ్గుపడుతూ 6 మాజీ అన్నాడు. బాబోయ్, నువ్వేమైనా పిండిమిల్లా ఒకరి వెంట ఒకరుగా రాల్చిపారేయడానికి అంటూ సురుబాయి గొల్లున నవ్వేసింది. నవ్వితే బాబా బాధపడతాడని, నవ్వకపోతే బాయిజీ కోపం వస్తుందేమోనని కంగారు పడుతూ దేవితాయి తల వంచుకుంది. బాయిజీ నోట్లోంచి ఎప్పుడు ఏ మాట ఊడిపడుతుందో ఎవరు చెప్పగలరు? ఆమె పేరుకే ఆడది. బుద్ధులు, చేష్టలు, చివరికి ఆ గొంతు కూడా అంతా మగాడిదే అన్నాడు బాబా ఒకసారి. బడేఖాన్జీ అప్పుడా షరతు పెట్టాక ఆమెకంటే 25 ఏళ్లు పెద్దవాడు, ఆమె ఒక్కగానొక్క కూతురికి తండ్రి అయిన ఆ సేట్ లాలాజీ బిడ్డలు పుట్టకుండా ఉండడం కోసమని సక్రమంగా ఇంటికి రావడం మానేశాడని, ఆ తర్వాత లాలాజీ చోట్లోకి చాలామంది ధనవంతులు వచ్చి వెళ్లారని బాబా చెప్పిన సంగతి గుర్తుకు రాగానే తాయి
సిగ్గుపడుతూ నవ్వుకుంది. ఇంకో సమోసా తిను బాబా, పిల్లల్ని కనాలంటే శక్తి కావాలి కదా అని కిసుక్కుమని నవ్వాక దేవీతాయి కేసు చూసి అదోలో కన్నుగీటి, ఏది ఒక రాగం అందుకో చూద్దాం అంది సురుబాయి. పక్క వాయిద్యకారుడొకరు తంబురా తీసుకొచ్చి ఆమెకు అందించాడు. తండ్రి బాబా ఇద్దరూ పాడమన్నట్టుగా సైగ చేయడం చూశాక తాయి తంబురానొకసారి కళ్ళకద్దుకుని తీగరపైకి వేళ్లు జరుపుతూ గొంతు సవరించుకుంది. హారతి పళ్ళెంలో నుంచి పుట్టుకొచ్చి చుట్టూ కమ్ముకునే సాంబ్రాణి పొగలా ఆమె గొంతులో నుంచి వచ్చిన రాగం క్రమంగా హాలునంతా ఆవరించుకుంది. దాదాపు 20 నిమిషాల తర్వాత హాల్లో ఆ రాగం ఇంకా గింగిరాలు తిరుగుతూ ఉండగానే ఆమె గాత్రం ఆగింది. వహ్వా అని సురుబాయి ప్రసన్నంగా చూసి, నీకింకా నిద్రమత్తు వదిలినట్లేదు, అందుకే అర్ధరాత్రి తర్వాత పాడే రాగ్ దేశ్ బాగానే పలికింది అని అంతటితో ఆగకుండా, ఇప్పుడెవర్ని కదిపినా ఆ రాగమే, బడేఖాంజీ ఇంట్లో పాయిఖానా చిమ్మే పని మనిషి కూడా ఆ మాత్రం పాడేస్తుంది అని ఎగతాళిగా నవ్వి, ఇంకో రాగం కానీ అందామె. ముఖం ముడుచుకునే తంబురా తీగల్ని మరోసారి మీటడం మొదలెట్టింది దేవీతాయి. జలయంత్రంలోంచి చిమ్ముకొచ్చే నీటి తుంపరల్లా ఆమె గొంతులోంచి విరజిమ్మిన రాగం హాలునంతా చిరకరించింది. 10 నిమిషాల తర్వాత హాల్లో కూర్చున్న వాళ్ళంతా రాగపు జల్లుల్లో హాయిగా తడుస్తూ ఉండగా ఠక్కున దేవీతాయి గాయనం ఆగిపోయింది. సురుబాయి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఏమైందని చేతి సైగతోనే అడిగింది. దేవీతాయి బిక్కమొహం పెట్టింది. ఆమె కళ్ళలో నీళ్లు గిర్రును తిరుగుతున్నాయి. పర్వాలేదు కానిమ్మన్నట్టుగా సురుబాయి విసిగ్గా చేయి ఊపింది. దేవీతాయి కళ్ళు మూసుకుని కాసేపు తంబురాతో శృతిపట్టి తర్వాత మళ్లీ అదే రాగం మొదటి నుంచి ఆలపించసాగింది. హాల్లోని వాళ్లంతా కాస్త ప్రయత్నం చేసి మళ్లీ అదే రాగంలోకి దిగసాగారు. కానీ నదిలోని నీళ్లు అమాంతంగా విరిపోయినట్లుగా కాసేపు అయ్యాక మళ్లీ దేవీతాయి పాట ఆగిపోయింది. రాగ్ మల్హార్ మళ్లీ అదే వృత్తంలో అదే నిషాదం దగ్గర అంటూ సురుబాయి విసుగ్గా పెదవులు చప్పరించింది. తాయి నిస్సహాయంగా అజర్బాబా కేసు చూసింది. అతను అటు ఇటు అయోమయంగా చూసి, నా కితాబ్ తేవడం మర్చిపోయిన తాయి అన్నాడు. వెళ్ళి తీసుకురా సురుబాయి అసహనంగా అరిచింది. తాయి నీళ్లు నిండిన కళ్లకు బాబా రూపం సరిగ్గా కనపడలేదు. డ్రైవర్ను కారు తీయమని మెహర్ఖాన్ భయ్యా, దాదరికెళ్ళి రావడం ఏమీ కష్టం కాదు, గంటలో పుస్తకం బాబా చేతిలో ఉండాలి అంది సురుబాయి. బాబా పైకి లేవడం చూసి, నువ్వాగు, ఎవరికి అక్కరో వాళ్లే తెచ్చుకుంటారు అని గాండ్రించింది సురుబాయి. నేను వెళ్ళి తీసుకొస్తాను బాబా అని గొణుగుతూ బాజీరావు పైకి లేచాడు. పుస్తకం తీసుకురాలని పిల్ల దేశమంతా తిరిగి కచేరీలు ఏం చేస్తుంది? నాయన చంక దిగిన పిల్లకు సోతలతో దోస్తీ ఎట్లా కుదురుతుంది? వెళ్ళేటట్టయితే ఆ పిల్లే వెళ్ళని, లేకపోతే ఎవరూ వెళ్ళనక్కర్లేదు అని రుసరుసలాడుతూ సురుబాయి లేచి ఇంట్లోకి వెళ్ళిపోయింది. హాల్లోని వాళ్లంతా నోటికి బీగాలేసుకుని బిత్తర చూపులు చూడసాగారు. ఇంటి లోపల నుంచి సురుబాయి గొంతు డోలులా కంగుమంటోంది. ఆమెకెందుకో కోపం పెరుగుతోందని మాత్రం తెలుస్తోంది. హాల్లో బరువుగా పేరుకుపోతున్న నిశ్శబ్దాన్ని భరించలేకపోతున్నట్టుగా సారంగి విద్వాంసుడు మెహర్ఖాన్ తక్కుతూ తారుతూ ఇంట్లోపలికి వెళ్ళాడు. పండిట్జీ, మనం వెళ్ళొద్దాం రండి అని పక్కవాజ్ వాయిద్యకారుణ్ణి పిలిచాడు బాబా. బాయిజీకి కోపం వస్తుందేమో బాబా అంటూ అతను సందేహిస్తూనే పైకి లేచాడు. ఎంతైనా ఆమె గురువుగారి మనవణ్ణి కదా నేను, నన్నేమీ అనదులే, రా నువ్వు అంటూ అజర్బాబా ఇంటి బయటికి దారితీశాడు. పండిట్జీ వెనుతిరిగి చూస్తూనే బాబా వెంట కదిలాడు. కాసేపు అయ్యాక ఇంటి లోపల నుంచి హాల్లోకి వచ్చిన మెహర్, పొద్దుననగా బజారుకెళ్లిన కుమార్జీ బీవి ఇంకా తిరిగి రాలేదు. కుమార్జీ కూతురు మున్ని పరీక్ష 11కే అయిపోతుందట. 12 అయినా ఆ బిడ్డ అయిపోలేదు. ఆ అమ్మాయిని కాలేజీకి తీసుకురావలసిన కేస్కర్ మాయికి ఈరోజు మూడింది. మాయి నిప్పులు కక్కతా గుండం తొక్కతా ఉంది అని వర్తమానం మోసుకొచ్చాడు. సురుబాయికి ఉన్న ఒకే ఒక కూతురు సావేరి తోటి డాక్టర్ను ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్లిపోయినప్పటి నుంచి తల్లి కూతురులకు మాటలు లేవని, చాన్నాళ్లుగా బాయిజీ తన అన్న కొడుకు కుమార్ని చేరతీసి అతడి కుటుంబంతోనే ఉంటోందని దేవీతాయికి తెలుసు. ఇప్పుడు బయటికెళ్లిన కుమార్ భార్య, కాలేజీ చదువుతున్న అతడి కూతురు సమయానికి ఇల్లు చేరలేదని బాయిజీ గాబరా పడుతోందని, తనకంటే 5-6 ఏళ్లు పెద్దదైన కుమార్ భార్యకు కాలేజీ చదువుతున్న మనవరాలికి తోడుగా వెళ్లడానికి ఓ పని మనిషి కూడా ఉందని ఆమెకు అర్థమైంది. ఆ ఇద్దరి భద్రతపైన అంత శ్రద్ధ పెట్టిన వ్యక్తే తాను ఒంటరిగా వెళ్లి పుస్తకం తేలేదని మండిపడిందని అనుకోగానే దేవీతాయికి ఏడుపు పొంగి వచ్చింది. సురుబాయి విశ్వస హాల్లోకొచ్చి, కేస్కర్ ఇంటికోసారి వెళ్లి చూసిరా మెహర్,
నువ్వోసారి కాలేజీకి వెళ్ళి చూడు గౌహర్ అని పక్క వాయిద్యకారులిద్దరిని తరిమాక మళ్లీ సుడిగాలిలో లోపలికెళ్ళిపోయింది. హాల్లోనే ఉన్న తనను తన తండ్రిని ఆమె పట్టించుకోకపోవడంతో దేవీతాయి ముఖం వెలవెలపోయింది. తామిద్దరికీ ఆ మొదటి తరగతి జైలు శిక్ష ఎంతసేపుంటుందో తెలియక ఆమె కుమిలిపోసాగింది. లోపల నుంచి బాయిజీ తిట్లు స్పష్టంగా వినపడినప్పుడల్లా బాజీరావు హరిహరి అనుకుంటూ చెవులు మూసుకోసాగాడు. మళ్లీ ఉరుముల్లేని పిడుగుల సురుబాయి హాల్లోకొచ్చి బెల్లం కొట్టిన రాయిలో అట్లా కూర్చోకపోతే వీధి చివరిదాకా వెళ్లి కాంజీ వస్తున్నాడేమో చూడకూడదా అని బాజీరావుని గద్దించింది. ఆయన బెంబేలు పడుతూ కూతురికేసి చూశాడు. సురుబాయి కోపంగా బుసకొడుతూ తాయిని నువ్విక్కడే ఉండు అన్నట్టుగా చేయి ఊపింది. కూతురిని ఒంటరిగా సింహం గుహలో విడిచి వెళుతున్నట్టుగా భయపడుతూనే రావు బయటికి వెళ్ళాడు. సురుబాయి ఇంటి లోపలికి హాల్లోకి కాలుగాలిన పిల్లిలా పదే పదే తిరగసాగింది. కాలం గడ్డగట్టుకుపోయినట్టు అనిపించడంతో దేవీతాయి నీరసంగా గోడకి చేరగిలబడింది. అలా తానొంటరిగా వలలో తగులుకున్న పావురంలా ఆ హాల్లో చిక్కి బిక్కరించిన గంటన్నర సమయం 2 యుగాల్లో వేధించిందని మాత్రం ఆమెకు ఆ తర్వాతెప్పుడూ అర్థమైంది. ముసలావిడ ఉక్కత్తి పరిగెత్తినట్టుగా వచ్చి బహు వచ్చేసింది మాజీ, టాంగా దిగతా ఉంది అని చెప్పింది. సురుబాయి తక్తుపైకెళ్లి కూర్చుని కోపంతో బుసలు కొట్టసాగింది. కాసేపు అయ్యాక పొడుగ్గా బొద్దుగా ఉన్న నడువయసు స్త్రీ అడుగులో అడుగేసుకుంటూ వచ్చి గడప దగ్గర తల వంచుకుని నిలబడింది. ఆమె కట్టుకున్న విలువైన సిల్క్ చీర అక్కడక్కడ చెమటతో తడిచిపోయి ఉంది. శరీరం కంపిస్తూ ఉండగా, కనురెప్పలు టపటపలాడుతూ ఉండగా, పెదవులు వణుకుతూ ఉండగా ఆమె తప్పైపోయింది మాజీ, మా స్నేహితురాలు శర్వాణి పిలిస్తే బంగారంగడిలో టాంగా దొరక్క అని బొంగురుపోతున్న గొంతుతో గొణికింది. రేపటి నుంచి నాకు తెలియకుండా గేటు తాళం తీయొద్దని గూర్ఖాకు చెప్తాను. ఆ కేస్కరమండను తోడు తీసుకోకుండా వెళ్ళదని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? సురుబాయి చేతులు ఊపుతున్న తీరు చూస్తే దొరికితే చావబాధేస్తుందేమో అని అనిపిస్తోంది. కేస్కర్మాయి బేటీతో కాలేజీకి వెళ్ళింది అంది ఆమె ఎండుకుపోయిన పెదవుల్ని నాలుగుతో తడుపుకుంటూ. బాయిజీ పెదవుల్ని కొరుక్కుంటూ కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. బహు వంచిన తల పైకెత్తకుండా రుమాలుతో కళ్ళు తుడుచుకుంటోంది. బేటీ కూడా వస్తా ఉంది మాజీ, కేస్కర్ కూడా అని వరండాలోంచి ఎవరో కేకేశారు. బాయిజీ గుమ్మంకేసి ఉరిమి చూస్తూ కూర్చుంది. నిమిషాలు గంటల్లా సాగాక కుర్తా, చుడీదార్, దుపట్టాల్లో పడుచుపిల్ల ఒకటి, ఆ వెనకే ఆడపహిల్వానులా పొడుగ్గా లావుగా ఉన్న నడివయసు స్త్రీ బెదురుతూ వచ్చి తక్టికెదురుగా నీళ్లల్లో తడిసిన పిల్లుల్లా వణుకుతూ నిల్చున్నారు. ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ నాని మాజీ, మా ఫ్రెండ్ జిజియా వాళ్ళింటికి రమ్మని పట్టుపడితే అక్కడే భోంచేసి కేస్కర్ మాజీని కూడా వాళ్లే. ఒకరి వెంట ఒకరుగా పక్క వాయిద్యకారులు ఇద్దరూ బాజీరావు నీడల్లా హాల్లోకొచ్చి కూర్చున్నారు. శాంతారాం, కేస్కర్కి ఎంత జీతం ఇవ్వాలో లెక్క చూసి ఇచ్చి పంపేయి. రేపటి నుంచి దాని దరిద్ర ముఖం నాకు చూపించొద్దని చెప్పు. ముందు పాపిటి జనాన్ని లోపలికి చావమను, నా ఒళ్ళు మండి కాలిపోయేలోగా అంది సురుబాయి ముఖాన్ని విసురుగా అవతలికి తిప్పుకుంటూ. ముద్దాయిలు ముగ్గురూ లోపలికి జారుకున్నారు. కాసేపు కళ్ళు మూసుకుని స్వస్థతలోకొచ్చే ప్రయత్నం చేశాక తక్తుపక్క గంగాళం పైన 40కి పైగా ఉన్న చిన్న గిన్నెల్లోంచి వేలితో కాస్త కాస్త తీసుకుని తమలపాకుకు పూసి కిళ్ళీ బిగించిందామె. హుక్కా గొట్టాన్ని ఆమె అందుకుంటూనే లోపల నుంచి ఒక ఆవిడ పరిగెత్తుకొచ్చి చిలుంలోని బొగ్గుని రగిలించింది. ఘాటైన రాగంలా హుక్కా పొగ ఆమె చుట్టూ గాలిలో అలల్లా చుట్టుముట్టాక పక్క వాయిద్యాలకై స్థల ఊపి రాగ్ బహార్ కానీ అందామె దేవీతాయితో. తిరణాలలో తప్పిపోయిన పిల్లల తాయి బెంబేలు పడుతూ తంబురాకేసి నిస్సహాయంగా చూసింది. కంగారు పడుతున్న తాయిని తినేసేలా ఉరిమి చూశాక, నేను చెబుతున్నాను కదా, ఎలా రాదో అదీ చూద్దాం, కాని ముందు అంది. దేవీతాయి సందేహిస్తూనే తంబురా చేతికి తీసుకుంది. పక్కవాజ్, సారంగి మందరంగా మోగడం ప్రారంభించి శృతిని పట్టుకుని ముందుకు కదిలాయి. దేవీతాయి కళ్ళు మూసుకుని వాటితో గొంతు కలిపింది. కాసేపట్లోనే రాగం ఆమెను వశపరుచుకుంది. ఆమె అరమోడ్చుకున్న కళలోంచి చూపులు లోపలికెక్కడికో ప్రయాణం చేస్తూ సమ్మోదాన్ని చేరుకోసాగాయి. రాగాలాపన ముగిసేసరికి అరగంట దాటిందనే సంగతి దేవీతాయికి తెలియలేదు. ఆమె కళ్ళు తెరిచి ఈ లోకంలోకి వచ్చేసరికి తట్టుపోయిన ఇంద్రధనస్సులా హొయ్యలుగా వాలి ఉన్న 70 ఏళ్ల సురుబాయి ముఖంలో యవ్వన కాంతులు పురివిప్పుతున్నాయి. పక్క వాయిద్యకారుల ముఖాల్లో చిరునవ్వులు చిగురిస్తున్నాయి. బయట నుంచి ఎప్పుడొచ్చారో తెలియదు కానీ బాబా, పండిట్జీ ద్వారం దగ్గరే బొమ్మల్లా నిలబడిపోయి ఉన్నారు. నీ కితాబ్ అవసరం లేదు బాబా. నిషాదం తన చోట్లోకి బుద్ధిగా వచ్చి కూర్చుంది. ఈ పిల్ల గొంతులో మీ నాన్న చక్కగా వినపడుతున్నాడు అంది సురుబాయి ప్రసన్నంగా. తర్వాత మందరంగా నవ్వి, దాంట్లో తాయి గొప్పేమీ లేదులే,
పొద్దుటిపూట గొంతు కొంచెం బరువుగా ఉంటుంది. మధ్యాహ్నం అయ్యే కొద్దీ కాకపుట్టి గొంతు వేడెక్కుతుంది. రాగ్ బహార్లోకి వద్దన్న స్వరాలు వాటి చోట్లోకి అవే దయచేస్తాయి అంటూ లేచి నిలువుగా కూర్చుంది బాయి. బాబా వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. రావు గోడకు ఆనుకుని చేరగలబడ్డాడు. పండిట్జీ తన వాయిద్యాన్ని ప్రేమగా అందుకున్నాడు. గాయనం శృతిపక్వం కావడానికి సమయము, ఋతువు, చివరికి వయస్సు అనుకూలంగా ఉండాలని బడేఖాన్జీ చెప్పిన మాట మర్చిపోయావా బాబా? మీ ఇంట్లో పుట్టిన ఆడపిల్లలకు సంగీతం నేర్పకుండా చేశారు. సరే, ఈ పిల్లని మీ ఇంటిదాన్ని చేసుకుని ఎదగకుండా చేస్తే ఎలా? మీ తాత బడేఖాన్ ఆయన పూర్వీకులు హిందూ బ్రాహ్మణులని చెప్పేవాడు. ఆయనకు జందెం కూడా ఉండేదని తెలుసా నీకు? నీకు ఉందో లేదో తెలియదు గాని నువ్వు సగం బ్రాహ్మణుడివేలే అంటూ సురుబాయి ముక్కుతున్నట్టున్న నవ్వు ఒకటి చిలికింది. సంసారము శృంగారము తెలియని ఈ పిల్ల శృంగార విరహరాగాలేం పాడుతుంది అని నిట్టూర్చింది. గుబురుగడ్డంలో నవ్వును దాచుకున్నాక బాజీరావు గారు తాయి పుట్టినప్పటినుంచి ఆమెను గాయని చేయడం ఒకటే పనిగా పెట్టుకున్నాడు మాజీ. దానికోసం ఆయన మాయి చేయని త్యాగాలు, వదులుకోని సుఖాలు లేవు. గానాన్ని తప్ప ఇంకేమీ పట్టుకోలేదు. గానం కోసమే గానం. పోటీ పడితేనో కోపంతోనో సరస్వతి అందదు అన్నాడు. సురుబాయి కాసేపు కళ్ళు మూసుకుంది. ఆమె కనుకొలుకుల్లో కన్నీటి బొట్టొచ్చి ఆగింది. విషాదంగా పెదవి విరిచి, నీ బాణం తగలాల్సిన తావులను తగిలింది బాబా. పట్టుకోవడం తప్ప వదిలిపెట్టడం కుదిరే చోటులో పుట్టలేదు నేను. వదిలిపెట్టడం తప్ప పట్టుకోవడం రాది పిల్లకు. ఈ రెండు అవసరం లేని వాళ్ళు వచ్చేదాకా మన ఘరానాకు మోక్షం లేదు అంది. బాబాతో పాటు రావు కూడా తాయికేసి చూసి తల ఊపాడు. దేవీతాయి పైకి లేచి బాయిజీ ముందుకెళ్లి నిల్చుని సంచిలోంచి కొబ్బరికాయ తాంబూలము తీసుకుని వినయంగా ముందుకు వంగింది. నీ గండాబంధనం ఎప్పుడో జరిగిపోయింది పేటీ. 8 ఏళ్ల ముందు గాంగ్రాలో జరిగిన నీ కచేరీకి బురకా వేసుకుని వచ్చి విన్నాను. నిజానికి నువ్వు నా కోసం వెతుక్కుని రాలేదు. నేనే ఇన్నాళ్లుగా నీకోసం ఎదురుచూస్తున్నాను అంటూ బాయి 2 చేతులతో కొబ్బరికాయ తాంబూలము తీసుకుంది. పక్కకొచ్చి నిలబడిన తండ్రి చేతుల్లోంచి కవర్ తీసుకుని హడావిడిగా బాయి చేతుల్లో పెట్టబోయింది తాయి. అదేమిటి, డబ్బా? దాంతో నా సంగీతాన్ని కొలవలేవు బేటీ. ముందు దాన్ని తీసేసుకో. సురుబాయి కోపం కల్లుమంది. ఆమె మనస్సు తెలుసుకున్నట్టుగా సరోద్ వాయించే మెహర్ఖాన్ పూజాగదిలోంచి ఎరుపు రంగు దారాన్ని తీసుకొచ్చాడు. బాయిజీ దాన్నొకసారి కళ్ళకద్దుకుని తాయి చేతిలోని 3 మట్టి గాజులను పైకి తోసి మణికట్టు దగ్గర ఎర్రదారాన్ని 3 ముళ్ళేసి కట్టేసింది. తన చేతికి కొత్త అందాన్ని తీసుకొచ్చిన ఎర్రదారాన్ని భక్తితో కళ్ళకు తాకించుకున్నాక తాయి గురువుగారికి నమస్కారం చేయడం కోసం ముందుకు వంగింది. ఎంతైనా బ్రాహ్మణ పిల్లవి, మళ్లీ మళ్లీ నాకిలా పాదనమస్కారం చేయడం బాగుండదు బేటీ అంటూ సురుబాయి కాళ్లు వెనక్కి లాక్కోబోయింది. కాని దేవీతాయి మరింత ముందుకు వంగి సురుబాయి పాదాలు గట్టిగా పట్టుకుని నుదురు తాకించింది. మీరింతవరకు కొందరు హిందూస్థానీ సంగీత విద్వాంసుల జీవిత కథల ఆధారంగా మధురాంతకం నరేంద్ర గారు రాసిన కథ గండాబంధనం విన్నారు. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ ఆదివారం ఆంధ్రజ్యోతి 2024 సంవత్సరం మార్చి 17వ తేదీ సంచికలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.